అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇవాళ సభలో నా స్పీచ్ లాస్ట్ 5 నిమిషాల స్పీచ్ నేనేం మాట్లాడానో ఆ 5 నిమిషాల స్పీచ్ మాత్రమే మిగిలిన స్పీచ్ కథ చూపించే టైం మీకు ఉన్నా లేకపోయినా కానీ మీడియాకు నేను మాట్లాడిన చివరి 5 నిమిషాలన్నా కనీసం చూపిస్తే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా ఛానల్ అయినా కూడా నేను చెప్తా ఉన్నా, ఈనాడు ఆంధ్రజ్యోతి TV9 అయినా కూడా చెప్తా ఉన్నా, లాస్ట్ 5 నిమిషాలు కనీసమన్నా మీరు చూపిస్తే ఆ 5 నిమిషాలలో నేను మాట్లాడిన ఆ మాటల్లో ఎక్కడన్నా కూడా నేను బడ్జెట్కు సంబంధించి వాస్తవిక పరిస్థితులకు సంబంధించి రాష్ట్రంలో రైతు పడతా ఉన్న దుస్థితికి సంబంధించి నేను మాట్లాడిన మాటలు కనిపిస్తాయి. కానీ ఆ మాటలు మాట్లాడకూడదు, మీరు మాట్లాడకూడదు ఈ మాటలు అని చెప్పి డిక్టమ్ పాస్ చేసిన స్పీకర్ బహుశా నేను ఎప్పుడు చూడను కూడా చూడలేదు. దయచేసి అలాంటి రకంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి వినండి. నా ఉద్దేశంగా మైక్ మాట్లాడదురు కానీ మాట్లాడవచ్చు మీరు. దయచేసి ప్లీజ్ నెహ్రూ గారు దయచేసి కూర్చోండి, మీరు వినండి, మాట్లాడండి. అధ్యక్ష, ఈ మాదిరిగా రైతులకు సంబంధించిన మాటలు, రైతులు పడతా ఉన్న దుస్థితులు కూడా వినడానికి కూడా ప్రభుత్వానికి ఓపిక లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి స్పీకర్ గారికి మెసేజ్ వస్తుంది. స్పీకర్ ఏకంగా ఈరోజు ఎప్పుడూ చూడని విధంగా, నేనైతే చెప్తా ఉన్నా, ఎన్నెన్నో అసెంబ్లీలు చూశా, కానీ ఫలానిది మాట్లాడకూడదు, మీరు ఈ మాదిరిగా మాట్లాడకూడదు, రైతులకు సంబంధించిన టాపిక్లు మీరు మాట్లాడకూడదు అని చెప్పి డిక్టమ్ పాస్ చేసిన ఏకైక స్పీకర్ నేను ఇవాళ నేను అసెంబ్లీలో చూస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి, మీరు ఉండండి, దయచేసి కూర్చోండి. బడ్జెట్ డిస్కషన్ చేయలేకపోయామో మీకు తెలుసు. మిగిలింది ఒక్కరోజు. ఈ ఒక్కరోజుని పూర్తిగా బడ్జెట్ డిస్కషన్ చేయాలి. అపోజిషన్ పార్టీకి రూలింగ్ ప్రెజర్ పెంచే సమానంగా ఇవ్వాలని చెప్పి నేను భావించాను. అందుకనే మీకు 60 నిమిషాలు టైం ఇచ్చాం, 100 నిమిషాలు ప్రెజర్ పెంచేసి ఇచ్చాం. ప్లీజ్ ఓర్పు ఉండాలి, కొంచెమైనా ఓర్పు ఉండాలి, మీకు ఓర్పు ఉండాలి, ప్లీజ్ ఓర్పు ఉండాలి, మీకు ఓర్పు ఉండాలి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్